హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరోమా హెల్త్ టిప్స్. ఫ్రెండ్స్, మనం జనరల్గా టమోటాతో కూరలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా, మన వంటింట్లో దొరికే ఈ టమోటాతో మన సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఈ టమోటా జ్యూస్తో ఒక పవర్ఫుల్ ఫేషియల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫేషియల్ వాడటం వల్ల యాక్నే, బ్లాక్ హెడ్స్ని తొలగించడంతో పాటు ఓపెన్ పోర్స్ని కూడా క్లోజ్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫేషియల్ వాడడం వల్ల సన్ ట్యాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. మన స్కిన్ బ్రైట్గా, షైనింగ్గా తయారవుతుంది. మనం ఇందుకు వాడేది టొమాటో జ్యూస్. ఈ టొమాటో జ్యూస్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ పై ఇంటర్నల్గా ఇంకా ఎక్స్టర్నల్గా పనిచేసి మంచి షైన్ని ఇస్తూ స్కిన్ ఏజింగ్ని తగ్గిస్తుంది. టొమాటో జ్యూస్ మన స్కిన్ పై మంచి మైల్డ్ యాస్ట్రిజెంట్గా ఇంకా మంచి క్లెన్సర్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ ఫేషియల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ చూసి షాక్ అవుతారు. ఈ ఫేషియల్ వల్ల మీ స్కిన్ బ్రైట్గా ఇంకా షైనింగ్గా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫేషియల్ చేసుకోవడానికి మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి స్క్రబ్బింగ్, ఇంకొకటి టోనర్, ఇంకొకటి ఫేస్ ప్యాక్. ఫస్ట్, టమాటో జ్యూస్ని మనం వడకట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని తీసుకొని దాంట్లో టమాటో జ్యూస్ని పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మన ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి. మనం ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాతది టోనర్. టోనర్ కోసం మనం 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్, ఇంకో టేబుల్ స్పూన్ వాటర్ని ఒక గిన్నెలో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న టోనర్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకోవాలి. ఈ టోనర్ని ఒక కాటన్ పై స్ప్రే చేసుకొని దాంతో మన ముఖాన్ని తుడుచుకోవాలి. తరువాత ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ కోసం మనం ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్, కొంచెం పసుపు వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ని మన ముఖంపై అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మన స్కిన్ బ్రైట్గా ఇంకా షైనింగ్గా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.